ये हमारी जनरेशन का गौरव है कि ऐसे तपस्वी प्रधानमंत्री जी आज देश में रेलवे का पाया, रेलवे लाइनें पिछले 10 वर्षों में भारत में मोदी जी ने जोड़ी है। 2014 में मात्र 4 किलोमीटर का बटन दबाकर करें। परियोजनाओं की सौगात पर से 2023 के दौरान 10,000 से अधिक रेल लाइन, ओवरब्रिज और अंडरपास का कैसे सच हो सकते हैं। रेलवे भी बन रहा है। निर्माण की अभूतपूर्व रफ्तार की मोदी सरकार आज के भारत में छोटे छोटे सपने देखना छोड़ दिया है। हम बड़े सपने देखते हैं और उन्हें पूरा करने के लिए दिन रात एक करते हैं। यही संकल्प इस विकसित भारत, विकसित रेलवे कार्यक्रम में दिख रहा है। दूसरी जगहों से लाखों लोग जुड़े हैं। अलग अलग राज्यों के माननीय राज्यपाल श्री, माननीय मुख्यमंत्रीगण, केंद्र और राज्य सरकारों के मंत्रीगण, सांसदगण, विधायकगण और शामिल जनप्रतिनिधि, प्रबुद्ध नागरिक, पद्म पुरस्कार जिनको सम्मानित मिला है, ऐसे वरिष्ठ महानुभाव, भारत के महत्वपूर्ण जीवन जमाने कमाने वाले हमारे स्वास्थ्य एक साथ 5 एम्स और अनेक मेडिकल संस्थानों का लोकार्पण किया। और आज का ये कार्यक्रम है, आज 27 राज्यों के रेलवे स्टेशन का लोकार्पण हुआ है। वो वाकई कमाल का दिखता है। इसके अलावा आज 1500 से ज्यादा रोड, ओवरब्रिज, अंडरपास, इसकी परियोजनाएं भी इसमें शामिल है। 40,000 करोड़ रुपए की ये परियोजनाएं एक साथ जमीन पर उतर रही है। कुछ महीने पहले ही हमने अमृत भारत स्पेशल योजना की शुरुआत की थी। तब भी 500 से अधिक स्टेशन आधुनिकीकरण का काम शुरू हुआ। మన కలెక్టర్ గారు అదర్ అఫీషియల్స్ జనాన్వేషన్ చేస్తారండి. ఒకసారి గట్టిగా చెప్పండి. కూడా నమస్కారం. ఈరోజు మనం గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ మన కడప రైల్వే స్టేషన్కి
ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ ప్రోగ్రామ్ ఈ రోజు మనం కడప జరుపుకుంటున్నాం. ముఖ్యంగా దీనిత్యా జిల్లాలో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ జంక్షన్ పరంగా కడప రైల్వే స్టేషన్ ని డెవలప్ చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకొక అంశము కడప జిల్లా వాసులందరికీ తెలియజేయడం ఏంటంటే, మనకి ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ లో రోడ్డు, రైల్వే, హైవేస్ సంబంధించి మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఎలా అవుతుందో ఈ నెల మన ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా సుమారు 215 కోట్లతో కొత్త టెర్మినల్ గా ఫౌండేషన్ స్టోన్ వర్క్ ఇనాగరేషన్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్టర్ కూడా ఆన్బోర్డ్ అవడం జరిగింది. దీంతో కూడా మనకి గడిచిన 2-3 సంవత్సరాల్లో కూడా ఒక ఇంపార్టెంట్ బీకేబీ హైవే, ఎక్స్ప్రెస్ హైవే సంబంధించి బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవేకి సంబంధించి ఏదైతే ఉందో దానికి ఆల్మోస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు కాంట్రాక్టర్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ లో కూడా ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. మీ కళ్ళ ముందే మనకి బద్వేల్ నెల్లూరు స్ట్రెచ్ ఏదైతే ఉందో అండ్ మైదుకూరు నుంచి బద్వేల్ స్ట్రెచ్ ఏదైందో ఆ హైవే వర్క్స్ కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి. త్వరలోనే మనకి కడప నుంచి తిరుపతికి మెయిన్ ఇంపార్టెంట్ హైవే స్ట్రెచ్ 2 లేన్ నుంచి 4 లేన్ ఏదైతే ఉందో దాని వర్క్స్ కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా జిల్లాకి సంబంధించి వరకుని ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రోడ్వేస్ కానీ అన్ని విధాలుగా మంచి శాంక్షన్స్ వచ్చి మన జిల్లా అభివృద్ధి చెందినందుకు పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. ఈ అభివృద్ధిలో మ్యాక్సిమం రైతులు కానీ కొన్ని విధాలుగా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ సహకరించిన రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా విషయాల్లో సహకరించిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి, పాత్రికేయ మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు 26th ఫిబ్రవరి రోజు నరేంద్ర మోడీ గారు బృహత్తరమైన ప్రోగ్రాం ప్లాన్ చేశారు. అందులో భాగంగా టోటల్ 554 స్టేషన్లు, 1500 ఆర్యూబీలు అంటే అన్నీ కలిసి 41,000 కోట్లకి ఈరోజు శంకుస్థాపన కానీ దేశానికి అంకితం డెడికేషన్ చేయడం కానీ జరిగింది. అందులో భాగంగా మన గుంతకల్ డివిజన్లో టోటల్గా 39 ఇనాగ్రేషన్లు ప్లాన్ చేశాం. 15 స్టేషన్లు, అందులో భాగంగా కడప ఒకటి, కడపతో పాటుగా ఇంకో 14 స్టేషన్లు ప్లస్ ఇంకో 24 ఆర్యూబీస్ కూడా ఇనాగ్రేట్ చేయడం ఉంది. వాటి విలువ దాదాపుగా స్టేషన్లకు ఒక 270 కోట్లు, ఆర్యూబీలకి ఒక 150 కోట్లు, కలిసి ఆల్మోస్ట్ 420 క్రోర్స్కి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి కడపకి 20 కోట్ల పైన శాంక్షన్ జరిగింది. ఆ 20 కోట్లలో చాలా ఆధునిక హంగులతో, అంటే లైక్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది, 40 అడుగుల బ్రిడ్జ్, దాని మీద ఎస్కలేటర్స్, లిఫ్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. వాటితో పాటుగా కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ అనేసి వర్షం అయినా ఎండలైనా తగ్గకుండా కూడా మొత్తం ఆ ఎండ్ నుంచి ఎండ దాకా కవర్ అవుతుందన్నమాట. అలాంటివన్నీ కూడా చేస్తాం. సర్క్యులేటింగ్ ఏరియా కూడా చాలా చిన్నగా ఉంది, దాన్ని కూడా ముందుకు పెంచి ఇప్పుడు మనం కనపడుతున్న ఇన్స్టిట్యూట్లో కూడా ఒక 15 మీటర్ల లోపలికి వచ్చేసి ఆ ఏరియా అంతా కూడా పార్కింగ్ అనువుగా వెళ్ళే వెహికల్స్ లైక్ మనకి ఎయిర్పోర్ట్లో అయితే ఎలా ప్రాపర్గా ఉంటుందో అవన్నీ కూడా చేస్తాము. అన్నీ కూడా ఒక 4-5 మంత్స్లో మోడీ గారు అన్నిటికీ కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే మీరు లాంగ్ పెండింగ్ నుంచి ఎర్రముక్కపల్లి బాక్రాపేట గేట్ ఉంటుంది ఇక్కడ 120, అది పెండింగ్లో ఉండేది, దానికి 15 కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ బిఫోర్ March 15 అంటే ఇంకొక 20 డేస్లో వర్క్ కూడా పనులు కూడా మొదలు పెడతాం. మాకు ఈ రైల్వేకి అంతా సహకరించిన మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు అక్కిరెడ్డి, సీనియర్ డివిజనల్ ఇంజనీర్, గుంతకల్ డివిజన్.